మహానాడులో ఒక ఆయన కూర్చొని ఒక యువనాయకుడు కూర్చొని తడిసిపోతున్నాయంట. మాకు కాదయ్యా తడిసేది, గ్రామాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తడుస్తున్నాయి. ఒకవేళ నువ్వు అధికారం లేకుంటే హైదరాబాద్లో మకాం మారుస్తావు, హైదరాబాద్ లేకుండా సింగపూర్కి పోతావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇక్కడటువంటి సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేవు కదా, మరి వాళ్ళకి ఎవరండా? ఈరోజు నువ్వు వేసినటువంటి విష బీజము రేపు ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదలు పెడితే, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రక్షించే దేవుడు గుర్తుపెట్టుకోండి. తడిసిపోయేది మాకు కాదయా, నువ్వు అన్యాయం కేసులు పెట్టు, ఇంకా 10 భరిస్తాం. కానీ రేపు అధికారం రేపు నువ్వు రానప్పుడు నువ్వు మొగోడివైతే ఈ రాష్ట్రంలో ఉండాలా. ఈ కార్యక్రమాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు మొగోళ్ళు అయితే రేపు అధికారం కోల్పోయిన తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు ఉండేటువంటి ధైర్యం ఉంటే ఇటువంటి ప్రోత్సహించండి. నిజంగా తెలుగుదేశం పార్టీ అభిమాని యొక్క పరిస్థితి ఏంది ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? వాళ్ళు నిలవగలుగుతారా? వాళ్ళ యొక్క ఆస్తులకు మీరు రక్షణ ఉండగలుగుతారా? వాళ్ళ యొక్క ప్రాణాలకు మీరు రక్షణ ఉండగలుగుతారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక 5 సంవత్సరాల వెనకలు ఇక్కడ కడపలోనే మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చినా ఒకసారి క్లిప్పింగ్ తీసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది వాపా బలుపా మీకు అర్థమవుతుంది. అధికారం ఉందని చెప్పి 1,00,000 మంది తోలినంత మాత్రం గొప్ప కాదు. కూర్చొని తడిసిపోతాయంటే ఏందా తడిసిపోయేది? నేను టోళ్ళు కొన్ని 1,00,00,000 మందిని చూసినాం, ఒక బొచ్చంతా చూసినాం. ఏం చేస్తావు మహా అయితే? ఏం చేస్తావు లోకేష్? నాకు అర్థం కావడంలే. లోపల పెడతావా, కొడతావా, చంపుతావా? ఎంతమందిని చంపుతావు, ఎంతమందిని కొట్టిస్తావు? రేపు నీ పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతాండా. నీకు ధైర్యం ఉంటే నువ్వు కొట్టించు, బట్ నీకు అదే ధైర్యం ఉంటే రేపు నీకు అధికారం లేనప్పుడు నువ్వు మొగోని మాదిరి ఈ రాష్ట్రంలో నిలబడుకుంటే ఆ రోజు వచ్చి నీకు సాష్టాంగం పడతాను నేను. విపరీతంగా సంపాదించుకున్నావు, వెళ్ళిపోతావు నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి. రేపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. లేని ఆరోపణలు చేసుకొని జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసినాడు, రామచంద్రారెడ్డి ఇట్లా చేసినాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి ఇట్లా చేసినాడు, లేకుండా అంటే వంశీ ఇట్లా చేసినాడు, రోజుకొని జైలు పంపిస్తాడు. నిన్ను పంపించడం మొదలు పెడితే ఈ జిల్లాలోని నాయకుల యొక్క చరిత్ర ఒకసారికి ఏం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏం జరుగుతుంది? పైన కూర్చొని అమరావతిలో విజయవాడలో కూర్చొని పైన ఉండేటువంటి వనరులన్నీ నువ్వు దోచుకుంటాడావు. ఇక్కడ కూర్చొని ఒక చిన్న పర్మిషన్ కావాలన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా ఈయనటువంటి ప్రజలను దోచుకుంటున్నారు ఒకసారి నువ్వు జవాబు చెప్పు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకడైనా మిగులుతాడా? ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరులు అందరినీ అడుగుతున్నాను. ఇక్కడటువంటి కడపలో ఇక్కడటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం పనులు చేస్తున్నారు? ఇక్కడ ఎవడైనా తప్పించుకొని పోయేదానికి ఉందా నేను చెప్తాడా? దాని గురించి ఆలోచన చేయండి మీరు. మహా అయితే 2 కొడతారు, 5 మంది భయపడతారు, 10 మంది భయపడతారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? దేశంలో ఉండే వాళ్ళందరూ భయపడతారా? ఈరోజు 4 రోజులు ఎందుకు లేపా అని చెప్పి ఇబ్బంది పడతామని చెప్పి అడ్జస్ట్ కావచ్చేమో, బట్ ఎప్పటికీ ఇట్లా ఉండదు. నేను చూసిన రాజకీయాలు ఎప్పుడూ రాజకీయాలు ఒకటే ప్రకారంగా ఉండవు. నువ్వు చెప్పు ఏ రకంగా నువ్వు అధికారంలోకి రాగలుగుతావు? అంతో ఇంత పని చేసినప్పుడే 153 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. ఈరోజు ఇంత అన్యాయాలు జరుగుతుంటాయి, ఇన్ని అక్రమాలు జరుగుతుంటాయి, ఎక్కడ చేసినా దోపిడీ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ మీరు చెప్పండి. ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ నాయకుడు నిజాయితీగా ఉంటాడో నాకు చెప్పాలి. నాకు ఒక్క నాయకుని పేరు చూపించిదో దిస్ లీడర్ ఇస్ అబౌవ్ కరప్షన్ అని చెప్పండి నాకు. నువ్వు కూర్చొని కరప్షన్ ఛార్జెస్ మీద నువ్వు అందరినీ లోపలేస్తావా? హాస్యాస్పదంగా లేదా ఇది? ఎంతమందిని వేస్తావా నువ్వు లోపల? నీ వాళ్ళ పరిస్థితి ఏంది రేపు చెప్పు. నీ వాళ్ళు ఏమైనా ఉన్నతంగా ఉన్నారా? నీ వాళ్ళ గురించి పక్కన పెట్టు, నీ కథ చెప్పు. అసలు ఈరోజు అమరావతిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ పేరుతో అనేక వర్కులు నువ్వు పిలిచినాం. ఈ వర్కులన్నీ నేను ధైర్యంగా చెప్తున్నా 20% లెస్, 20% తక్కువకు నేను చేసేదానికి సిద్ధం. అప్పచెప్తావా? ప్రభుత్వ ఖజానాకు 20% నేను ఆదా చేస్తాను రెడీగా, నాకు ఇస్తావా? అన్నీ మ్యానిపులేటెడ్, నీ ఇష్టం కానీ నీకు ఎవడు కావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకున్నా మంగళవారులకు. కరప్షన్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా చెప్తాండా, వీరు పెట్టేటువంటి కేసులన్నీ మోసుకుందాం, దయచేసి ఎవడు భయపడద్దండి. ఏం చేస్తారు? ఎన్ని రోజులు లోపల పెడతారు? వీలైతే రాబోయే కాలంలో ఇదే పరిస్థితి మొదలు పెడితే జైలు బారో కార్యక్రమానికి పిలుపు చేయాలని కూడా మేము అనుకుంటున్నాం. ఎంతమంది పెడతారు? పెట్టుకో నీ జైళ్ళల్లో. ఏం చేస్తారో చూసుకుందాం. నీ కొడుకు నువ్వేమైనా చేసినావంటే వినాశకాలం వస్తే విపరీత బుద్ధి ఉంటుంది అంటారు. ఈ విపరీత బుద్ధి వచ్చి నువ్వు చేస్తున్నావు. నీ ధైర్యం బహుశా ఒకటి ఏంటంటే అవినీతి డబ్బు చాలా ఎక్కువ ఉంది, వీలైతే కనుక గవర్నమెంట్ రాకుంటే ఫలాన్ని భరిస్తాం. ఏ రకంగా అయితే కనుక విదేశాలకు వెళ్ళిపోతారు కదా, పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులంతా అధికారం అయిపోతానే వెళ్ళిపోతారు, ఇక్కడ నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారు. సో అట్లా ఆ రకంగా నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు. కుదరదమ్మా, కుదరదు. చూపిస్తాం మీకు.
నీకు ఒకటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా, లోకేష్ గారు, నీకు ధైర్యం ఉంటే రేపు ఇదే రాష్ట్రంలో నువ్వు వచ్చి నివాసం ఉండగలిగితే నీకు సాష్టాంగం పడతాను నువ్వు చేసేటువంటి అరాచకాలు.